డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పోలీస్ పికెటింగ్ ఉంటుందని నెల్లూరు నగరం సంతపేట సిఐ వివి సోమయ్య తెలిపారు. ఎవరైనా నియమ నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సరం వేడుకల్ని ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల వద్దనే సంతోషంగా జరుపుకోవాలని సిఐ ఆకాంక్షించారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజలందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలను సిఐ తెలియజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం 2026 సందర్భంగా నెల్లూరు పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర వేడుకలను బాగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కొన్ని సూచనలు కూడా పాటించవలసిందిగా నెల్లూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. 31/12/25 రాత్రి 10 గంటల నుండి 1/1/2026 ఉదయం 5 గంటల వరకు పోలీస్ పికెట్లని సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 15 పోలీస్ పికెట్లు, అలాగే నైట్ సిఐ మొబైల్, తర్వాత ఇంకొక సిఐ గారి మొబైల్, బయట నుంచి డిసిఆర్బి సిఐ గారి మొబైల్, అలాగే 2 ఎస్ఐల మొబైల్స్, తర్వాత రక్షక వెహికల్, బ్లూ కోల్డ్ వెహికల్స్ నైట్ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నూతన సంవత్సర వేడుకల్లో ఆకతాయిలు ఎవరైనా రోడ్డు మీదకి రావటం, ముగ్గురు వాహనాలు నడపటం, తర్వాత సైలెన్సర్లతో పెద్ద పెద్ద సౌండ్లు చేసుకుంటూ వెళ్ళటం, తర్వాత ఈ న్యూ ఇయర్ నెపంతో ఎవరైనా మహిళలతో ఆ చేతులు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించటం, అలాంటి ఏమి చేయకూడదు. అలాంటి ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్ట ప్రకారం టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం చర్య తీసుకుని సదరు వెహికల్స్ను కూడా సీజ్ చేయటం జరుగుతుంది. తర్వాత ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు మరియు డీజేలకు అనుమతి లేదు. సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరు కూడా మా దగ్గర ఇంతవరకు అనుమతి తీసుకున్నది లేదు. కాబట్టి ఎవరు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ డీజేలు కానీ పెట్టి ఎక్కడ సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి టౌన్ న్యూసెన్స్ కల్పించకూడదు. దానికి మీరి మా దగ్గర అనుమతి లేకుండా కానీ ఎవరైనా వీటిని కనుక పాల్పడితే టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోబడుతుంది. అలాగే వైన్ షాపులు, బార్లు వాళ్ళకి తెలియజేసేది ఏమంటే, వాళ్ళకి గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఏపీ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు ఏ అయితే సూచనలు ఇచ్చారో వాటి ప్రకారమే వాళ్ళు షాపులు కానీ బార్లు కానీ నిర్వహించుకోవాలి. ఆ టైమింగ్స్ దాటి ఒక్క నిమిషం కూడా మేము ఎలవ్ చేయము. ఈ సందర్భంలో వాళ్ళు నియమ నిబంధనల ప్రకారమే ఉండాలి. ఆ నియమాలు పాటించకుండా ఎవరైనా మితిమీరిన టైమింగ్స్ కనుక ఉంటే కనుక వాళ్ళ మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేయబడతాయి. అలాగే షాపింగ్ మాల్స్, లాడ్జ్లు, హోటళ్ళు వీళ్ళకి తెలియజేసింది వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ టైము ఎంతైతే ఉందో, అంటే 10:30 దాని ప్రకారమే ఉండాలి. అలా కాకుండా వాళ్ళు ఏదైనా డీజేలు కానీ ఇంకేదైనా నూతన సంవత్సరం సందర్భంగా ఏదైనా సాంస్కృతిక పెడితే మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకోబడుతుంది. కాబట్టి వాళ్ళకి ఏ టైమింగ్స్ అయితే నిర్దేశించారో ఆ టైమింగ్స్ ప్రకారమే ఉంచి క్లోజ్ చేసుకుని వెళ్ళి ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలగకుండా చూడవలసిందిగా వాళ్ళందరికీ కోరుతూ ఉన్నాం. తర్వాత పబ్లిక్ ప్రదేశాల్లో ఈ కేకులు అలాంటివి కట్ చేయటం కానీ అలాంటివి చేసి ఎవరు టౌన్ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. నూతన సంవత్సరాన్ని అంతా బాగా జరుపుకోవాలి. తర్వాత డ్రగ్స్ వినియోగం, ఎవరైనా సరే మందు కానీ డ్రగ్స్ కానీ తాగి వాహనాలు నడిపితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. డ్రోన్ పెట్రోలింగ్ చేయిస్తున్నాం. ఆ డ్రోన్ పెట్రోలింగ్లో ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం కానీ లేకపోతే ఓపెన్ డ్రింకింగ్ కానీ ఉంటే సదరు వాహనాలను సీజ్ చేస్తాం. అట్లా కాకుండా ఏదైనా హోటల్ కానీ లేకపోతే రెస్టారెంట్ కానీ ఎక్కడైనా కనుక ఇలాంటి కార్యక్రమాలు డ్రగ్స్ వినియోగం సంబంధించి ఏమైనా జరిగితే సదరు నిర్వాహకుల మీద చర్య తీసుకుంటాం. కాబట్టి నూతన సంవత్సర వేడుకలు అందరూ ప్రజలు జరుపుకోవాలి, పోలీస్ సూచనలు పాటించాలని సంతపేట పోలీస్ స్టేషన్ తరపున నేను సంతపేట ఇన్స్పెక్టర్ నేను అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తుంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.